కృష్ణరాజు గారి గురించి మాట్లాడుకుంటే ఆయనకి సరే పొత్తుల్లో భాగంగా మిస్ అయిందా లేదంటే ఏ పార్టీ ఆయన టికెట్ ఇవ్వలేదా ఎందుకు ఇవ్వలేదని పక్కన పెడితే ఆయనకు వస్తున్నటువంటి మద్దతు ఉద్యమ నేతకి టికెట్ ఇవ్వరా, ఇంకా అలాంటి కూటమి అవసరమా, అలాంటి పొత్తులు అవసరమా, ఏం ఉద్యమం చేశారని చెప్పి ఆయన ఉద్యమ నేతగా పోలుస్తున్నారన్నది నాకు కొంచెం అర్థం కాని విషయం. అంటే మీరు చాలా ఉద్యమాల్లో పాల్గొంటూ ఉంటారు, మీకు ఎప్పుడైనా ఆయన ఉద్యమం చేసినట్టు కానీ లేకపోతే పలానా అంశం దాని మీద ఆయన ఏమైనా పోరాడినట్టు కానీ ఏమన్నా ఆయన కోర్టులో కేసు వేశారండి. కోడి పందాల విషయంలో అక్కడ ఆ ప్రాంత మన అస్తిత్వాన్ని మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడంపై ఆయన ప్రయత్నం చేశారు. అంతకుముందు సమైక్యాంధ్ర విషయంలో కోర్టులో హానెస్ట్గానే కోర్టులో ఒకసారి కేసు వేసినట్టు వాస్తవం. సరే అప్పుడు సమైక్యాంధ్ర 10 సంవత్సరాల కింద మాట కదా అది. అవునండి. ఇప్పుడు ఆయనకి ఉద్యమానికి దానికి ఉద్యమం ఆయన మిత్రులు సహచరులు కూడా చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద టీవీలో మీరు చూశారు, రోజు ఉతికి సర్ఫ్ ఎక్సెల్ తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని గత 3.5 సంవత్సరాల నుంచి విభేదించిన కాంచి ఆ ఉతికి 6 రోజు లేదండి ఆయన. అది వాళ్ళ పర్సనల్ ఇష్యూస్. దానికి రాష్ట్రానికి కావాల్సిన ప్రత్యేక హోదా అండి, దానికోసం ఎక్కడన్నా పోరాటం దాని గురించి కానీ విశాఖ ఉక్కు కర్మాగారం కోసం చేతి బయటకు వచ్చి రాజధాని కోసం కానీ లేదంటే మీరు రాజధాని గురించి ఆ రైతుల్ని రావటం దాని మీద ఏదో 2-3 ఇసుక మీద కేసులు వేయడం జరిగిందండి. సునీత గారి వివేకానంద రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కాన్సన్ట్రేషన్ చేశారు ఆయన. ఉద్యమం అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రభుత్వం మీద చేసిన మాట. ఉద్యమం అనేది బయట టీవీలో కానీ గట్టిగా మాట్లాడతాం కానీ మిగతా చోట్ల కానీ పార్లమెంట్ క్వశ్చన్ అంతవరకు. కానీ నాకు ఆశ్చర్యకరమైన ఆయన ఉద్యమం నాయకుడు సొంత పార్టీ మీదే ఎదురు తిరిగి సొంత పార్టీ మీదే కౌంటర్లు వేస్తున్నారు అంటే అది వాళ్ళ పర్సనల్ ఇష్యూస్. ఎవరు అది ఆ ప్లేస్ లో కొన్ని ఉన్నాయండి కూడా టేకప్ చేసిన మాట వాస్తవమే. కానీ నాకు అర్థం కాదు ఏంటంటే ఆయన ఉద్యమం ఇప్పుడు మేము చేసింది ఏంటండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 45 రోజుల్లో నేను మళ్ళీ చెప్తున్నాను, జూలై 15 30 తారీఖు ప్రమాణ స్వీకరించి జూలై 15-16 నుంచి వేలాది మంది విద్యార్థులతో హోదా మీద ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తా కలెక్టరేట్స్ ముట్టడిచ్చాం. 3-4 ఫోటోలు ఉంటాయి వేలాది మంది విద్యార్థులు మిగతా మేజా అది ఉద్యమం చేశాం. జనం అంటున్నారు ఈ తర్వాత ఒక దిక్కుమాల బ్యాచ్ బయలుదేరారు, మీ తర్వాత కనపడలేదు, మీడియా చూపించకపోతే నేనేం చేయాలండి, చర్చలో పిలవరు, మా వార్తలు మేజర్ మీడియా చూపించిన వాళ్ళు ధన్యవాదాలు చెప్తున్నా, నేను పొరపాట దానికి సంబంధాలు అంటగడతారా? మేము ఎలాంటి ఉద్యమం చేసామో తెలుసు. విద్యార్థి సమరయాత్రలు నిర్వహించాం. ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు చైతన్య యాత్రలు, ఇక్కడ సమరయాత్రలు ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్ళామండి. అలా కేంద్ర మంత్రులు కలవటం, తర్వాత వీళ్ళని అక్కడ ధర్నాలు చేయటం, ఏ విధంగా చేయాలి ఆ విధంగా కూడా చేస్తూనే ఉన్నాం కదా. ఏ రోజు కూడా 26 జిల్లాల్లో కూడా దీక్షలు పెట్టాను కదండి. చిన్న విషయం, వామపక్షాలు దాంట్లో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యకాలంలో కనపడలేదు నాకు. అందులో ఉన్న ఆ రోజు రఘురెడ్డి గారు థ్యాంక్ఫుల్, శైలజనాథ్ గారు ఆ రోజు అధ్యక్షులుగా ఉండగా, ఆ తర్వాత ఒకసారి షర్మిల గారి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఆవిడ వచ్చిన కానీ అసలు ఉద్యమం ఆవిడే మొదలుపెట్టినట్టు, ఆవిడ మీద రెస్పెక్ట్ ఉందండి, ఆవిడ చేసిన పోరాటం. కానీ అసలు వచ్చి రాగానే హోదా గురించి అన్నారు. 5 సంవత్సరాల నుంచి కనపడలేదు ఆవిడ, ఎప్పుడు నా రాష్ట్రానికి సంబంధం లేదన్నారు. రోజు మాట్లాడుతూ ఉంటే నేను కొన్ని కోళ్ళు దాన్ని ఏమంటారండి, కోతేస్తే కానీ లోకం తేలాడుతున్నట్టు ప్రత్యేక హోదాగా ఆవిడ ఉద్యమం అంట. కాంగ్రెస్ 4-5 ఏళ్ళ నుంచి ఏం చేస్తారు చెప్పండి. అంతకుముందు డెఫినెట్గా ఆ రోజు డాక్టర్ గారు ఉండగా పార్లమెంట్లో ఉన్నంత వరకు ఆయన ఫైట్ చేశారు. అక్కడ రఘువీరెడ్డి గారు ఫైట్ చేశారు, శైలజనాథ్ గారు, గురురుద్రాజు గారు వచ్చినప్పుడు కొంత మాట్లాడారు. తర్వాత 4-5 ఏళ్ళ నుంచి మేము కనపడుతుందండి అక్కడ. మేము ఎన్ని వందల కార్యక్రమాలు చేసాము ఉంది మా దగ్గర. ఆఖరికి అందుకని ఒకటే కోరుకుంటా ఉన్నాను నేను, ఇవాళ మరి రఘురామకృష్ణరాజు గారు ఉద్యమం చేశారంటే మీకు తెలియాలి అది. ఒకవేళ అదే ఇప్పుడు ఇసుక మీద దాని మీద ఆయన మాట్లాడటం జరిగింది. కానీ మా నర్సాపురం ఎంపీకి ఇంకోటి చెప్తున్నాను, ఐఎమ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్ హిమ్ యాజ్ ఫర్ ఇండివిజువల్లీ. ఎందుకంటే ఆయన అజాశత్రు ఎక్సెప్ట్ ఈ విషయంలో తప్ప. మీరు చిరంజీవి గారి ఇంట్లోకి వెళ్ళండి, ఈ ప్రపంచం ఎక్కడికి వెళ్ళినా సరే మంచి సంబంధ బాంధవ్యాలు, హ్యూమన్ రిలేషన్స్ నేర్పే వ్యక్తి అండి ఆయన. ఇప్పుడు జగన్ గారితో గొడవ, డబ్బులు గొడవలా, లేకపోతే ఈ గొడవలా, లేదా వ్యక్తిగత ఈగో గొడవలా, లేకపోతే అపాయింట్మెంట్ గొడవ, మిగతా ఇష్యూ పోరాడారు. కానీ నేను అడుగుతా ఉన్నాను, 2020 జనవరి 17 తారీఖున పాలకొల్లు పోలీస్ స్టేషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం మిగతా వాళ్ళు నా మీద దాడులు ఇవన్నీ చెప్పిన ఒక కేసు పెట్టాను. మిగతా వాళ్ళు కూడా 2 పార్టీలు. తర్వాత వారికి వాట్సాప్లో పంపించాను, వారి దగ్గర భద్రంగా ఉంది, వారితో మాట్లాడి చెప్పాను కూడా నేను, వారి దగ్గర ఉంటుంది. నాకు రెస్పాన్స్ ఇవ్వలేదండి. మేము ఉద్యమకారులు కదా, మా మీద రక్షణకు మా ఎంపీ గారు కదా, నేను అక్కడ ఓటర్నే కదా 4 దశాబ్దాల పైనుంచి. అంతే కదా. నేను వారికి పంపించాను, వారు బహుశా వారు బిజీగా ఉంటారు, స్పందన చేయలేదు. ఆయనకి బాధ కలిగినప్పుడు మేమందరం, కానీ ఆయన హింసించిన తీరు బాగాలేదండి. ఒక ఎంపీని పట్టుకుని కొడతారా, కొట్టి కాలు కూడా అయ్యిందని చెప్పి రైల్వే హాస్పిటల్లో కూడా తీసుకెళ్ళి చూపిస్తుంది, అది అన్యాయం కదండి. ఆయన నిలబడ్డారు కదా, అది డెఫినెట్గా వీఆర్ విత్ హిమ్ ఇన్ దట్ సబ్జెక్ట్. కానీ
మా నర్సాపురం ప్రజలు మాత్రం మాకు 4 సంవత్సరాల నుంచి మాకు ఎంపీ లేదంటున్నారు. ఇవాళ నేను ఒకటే కోరుకుంటాను, ఆయన మాత్రం ఆ విషయంలో ఫైట్ చేశారు. కానీ ఒక కండక్టర్ ఇండస్ట్రీ 1,50,000 కోట్లు అక్కడ గుజరాత్ పట్టిపోతాను మోడీ గారు. మా నియోజకవర్గానికి, మాదంటే నర్సాపురం నియోజకవర్గం పార్లమెంట్, మన రాష్ట్రానికి గట్టిగా చేసి ఉంటే బాగుండేదని నా విజ్ఞాపన. ఓకే, ఆయన మరి అంతకుముందు ఎందుకని మేబీ క్యారీడ్ అవుట్, ఐ రెస్పెక్ట్ హిమ్ అదర్వైజ్, బట్ ఎందుకు ఫెయిల్ అయ్యారో కూడా ఆలోచించుకోవాలి. సరే, సీట్ల గురించి వద్దాం. అంటే నియోజకవర్గానికి పోలేకపోయిన పరిస్థితి ఉన్నప్పుడు జగన్ గారు చంపేస్తారని చెప్పి జనం అక్కడ భావిస్తున్నారు. ఆయనకి నేను ఆంధ్ర తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు ఎన్నిసార్లు దాడులు జరిగినాయి ఒకసారి టీజీ వెంకటేష్ గారిని అడగండి. ఎన్ని దాడులు చేసాం. భౌతిక హింసకి ఢిల్లీలో త్యాగి కొట్టింది, అక్కడ స్టూడెంట్స్ కొట్టున్నారు. ఎన్ముక ఒక రోజు రాత్రి మెలకు నొప్పి వస్తే 1-2 గంటలు నిద్ర పట్టదండి. దేనికోసం అండి, నాకు ఏమవసరం. ఆ తర్వాత లిగమెంట్స్ తెంపేశారు ఇక్కడ పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఇతర భద్రతా దళాలను పిలిపించి అలా కోసేశారు. ఇక్కడ మాకు భౌతిక గాయాలు మాకు కావండి ఇవన్నీ. దానికి మీలాంటి వాళ్ళు ఎప్పుడు మాట్లాడరండి. ఒక నాయకుడు పెద్ద నాయకుడి కింద భావించి రాజకీయాలు లేని వాళ్ళ గురించి మాట్లాడరు. సామాజికం వాళ్ళదే. నేను డెఫినెట్గా మేము కూడా బాధపడ్డాం కదండి. అంతే కదా. దేనికోసం? పదవుల కోసమా? రాష్ట్రం కోసమే కదా. ఖచ్చితంగా. మరి మేము వరకు చెప్పాలి. అన్ఫార్చునేట్, బట్ వారు గురించి నాకు నెగిటివ్ లేదండి. కానీ వీటిని కొండుకుంటూ చేసి ఉంటే బాగుండేదేమో అనే అభిప్రాయం. ఉద్యమ నాయకుడి కింద వాళ్ళు మీరు బ్రాండ్ వేస్తారంటే వేసుకోండి, నాకు అబ్జెక్షన్ లేదు. రాష్ట్ర ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్రంగా పోరాడారు.